మాస్టర్స్ ఇది మన ఆకర్షణ సిద్ధాంతానికి సంబంధించిన కథే మళ్ళీ. కొన్నిసార్లు మనకి మంచి జరుగుతున్నా, ఆ మంచిని చూసే శక్తి మనకి ఉండదు. అనుమానాలు, మన లోపల ఉన్న భయాలు వీటి వల్ల మనం ఏం చేస్తామంటే, ఆ జరుగుతున్న మంచిని కూడా అది మనకేదైనా హాని కలిగిస్తుందేమో అన్న భయంతో, ఆ మంచికి విలువ ఇవ్వకుండా, ఆ మంచిని కోల్పోతాం. ఇలా చాలా సార్లు జరుగుతాయి మనకి. అతి ఆలోచనలు అంటే ఓవర్ థింకింగ్. మంచిగా జరుగుతుంది గూడా ఇంకిది బాగా నవ్వితే ఏడుస్తారు అని కొన్ని సామెతలుంటాయి. బాగా అంటే నవ్వకూడదు. ఎప్పుడూ బాధపడుతూ, దీనంగా ఉండాలనమాట. ఇవన్నీ చాలా తప్పులు. ఇదంతా మన ఆలోచనా విధానంలో ఉంది. దానికి సంబంధించిన కథే ఈరోజు కథ. అయితే ఒక ఊర్లో ఒక భార్య, భర్త ఇద్దరూ ఉండేవారు. ఆ భర్తకి ఏ రోజు ఎంత కావాలో అంత డబ్బు మాత్రమే ఉండేది. అంటే దాచుకోవడం గానీ, ప్లాన్ చేసుకునే శక్తి ఉండేది కాదు. అతనేదో కూలి పనికెళ్ళేవాడు, ఇంటికొచ్చేవాడు. భార్య ఎంతో కొంత వండి పెట్టేది, తినేది, భర్తకు పెట్టేది అంతే. వాళ్ళ లైఫ్ అంతే నడుస్తుంది. పెళ్ళయి 3 ఏళ్లయింది. కానీ వాళ్ళు పిల్లలొద్దనుకున్నారు. ఎందుకంటే ఆ భర్తకిష్టం లేదు. భార్యకిష్టం ఉంది పిల్లలు. పిల్లలు పుట్టాలి ఇంట్లో తనొక్కరితే ఉంటది గదా! మరి అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌లు లేవు గదా! మరి పిల్లలుంటేనే ఇంటి ఇల్లాలకి పని అంటే సరదా. పిల్లల్ని చూసుకుంటూ, పెంచుకుంటూ ఉండాలని. కానీ భర్త ఏమంటాడంటే, మనకి ఏ రోజుకి ఆ రోజు పూట గడవనట్టు ఉంది. మనం ఏ రోజైతే దాచుకుంటామో, ఆ రోజు మనము ఆహ్, పిల్లల గురించి ఆలోచిద్దాము అని అంటాడనమాట. అనంగానే సరే ఏ రోజు కుదురుతుందో అన్నట్టుగా ఆవిడ రోజు రోజు దేవుడికి దండం పెట్టుకునేది. ఆహ్, పూజించుకునేది. భర్త మారాలి, కొంచెం మాకు డబ్బులు రావాలి, అనుకున్నట్టు అవ్వాలి అని అనుకునేది. అయితే అనుకోకుండా ఒక 3, 4 ఏళ్లలో ఏంటంటే కొంచెం కొంచెం దాచుకొని ఒక పెంకుటిల్లు కొనుక్కున్నారు. అంటే అది ఏంటంటే పెంకుటిల్లు ఎలా ఉందంటే ఒకటే రూము. ఆ రూమ్‌లో పక్కన అది ఒక ఊరికి కొంచెం దూరంలో ఉంటదనమాట ఆ ఇల్లు. ఆ ఇంటి పక్కనంతా పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్ల మధ్యలో ఒక చిన్న గుడిసె, పూర గుడిసెలాగా ఒక పెంకుటిల్లు దానికి రేకుల షెడ్డేసి ఉంటదనమాట. అయితే ఊరికి కొంచెం దూరంలో ఉంటది. రాత్రి అయ్యేటప్పటికి కొంచెం భయంగా అనిపిస్తుంటది. ఎందుకంటే పెద్ద చెట్లు. కానీ ఈ అమ్మాయి ఏం జేసిందంటే పొద్దున్న వాళ్ళ భర్త ఎళ్ళిపోయిన తర్వాత ఇంటి పక్క, ఇంటి బయట అంతా కూడా కూరగాయలు అవన్నీ మొక్కలు పెంచుకోవడం గానీ, లేకపోతే ఇంకేవైనా చిన్న చితకా పనులు చేసుకోవడం గానీ, భర్తకేదో సహాయం చేద్దాం అన్నట్టుగా ఉండేదనమాట. పక్కనే నదిలాగా ఉంటే నీళ్లు తీసుకొచ్చి పోయడం అట్లాంటివన్నీ చేసుకునేది. కాకపోతే తను నోటీస్ చేసిందేంటంటే తను గమనించిందేంటంటే, తిను సగం పని చేసిన తర్వాత ఆహ్, తిరిగొచ్చి చేద్దాం అనుకుంటాం గదా! ఒక్కోసారి సగంలో వెళ్ళిపోతాం. ఏదో పని గుర్తొచ్చి ఆ పని అక్కడే పెట్టేసి వెళ్ళిపోతాం. వచ్చేటప్పటికి ఆ పని అయిపోయేది. తినకు అర్థమయ్యేది గాదు. నాకు మతిమరపా? నేను చేసి వెళ్ళానా? చేసి వెళ్ళలేదా? హ్మ్. లేకపోతే నేను ఏం మర్చిపోతున్నాను? నేను సగమే కదా చేశాను అని అనుకునేది. కానీ ఆ పని అయిపోయేది అక్కడికక్కడ. తినకి అర్థమయ్యేది గాదు. కాకపోతే కొంచెం ఆ ఇంటికొచ్చిన తర్వాత పెంకుటిల్లయినా ఇంటికొచ్చిన తర్వాత అభివృద్ధి వాళ్ళకి బాగా చెందిందనమాట. అంటే వాళ్ళనుకున్నది బాగా అయ్యి తను కడుపుతో ఉంది. అయితే తిననుకుంది ఏంటి? పిల్లలు కావాలి అని తినకి కోరిక. భర్త ఏంటి? కొంచెం సంపాదించాలని. అయితే భర్త అనుకున్నట్టు ఒక షెడ్ ఎయగలిసారు ఇంటి పక్కన. షెడ్డేసి ఆ షెడ్‌లో కొన్ని ఆహ్, గొర్రెలు, ఒక ఆవు, కావాల్సిన కొన్ని సామాలు ఉన్ ఉన్నాయి. అంటే కావాల్సిన కొన్ని జంతువులు పెట్టుకొని దాంతో కొన్ని ఆహ్, హ్మ్, పాలు పితకడం గాని ఇట్లాంటివి గొర్రెలు మళ్ళీ లేకపోతే ఈ ఆహ్, కోళ్ళు అవన్నీ పెంచుకునేవారనమాట. దాంతో పాటు కూరగాయలు బాగా వచ్చేవి. ఆ షెడ్ అంటే బాగా వేడిగా ఉంటది కదా! ఎండాకాలం. ఆ షెడ్ పక్కన చుట్టుపక్కనున్న ఆ చెట్ల వల్ల చాలా నీడగా ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా తినకి ఏదో హెల్ప్ చేస్తుంది ఆ ఇంట్లో. తెలియకుండానే పనులన్నీ అయిపోతున్నాయి. దంచుదాం అనుకుంటది. చట్నీ రుబ్బుదామని పెట్టుకుంటది. పచ్చడి రుబ్బుదామని. రోకలు పత్రి పెట్టుకొని రుబ్బుతుంటది. సగంలో ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సొచ్చిందనుకోండి. కడుపుతో ఉందిగా ఎక్కువసేపు కూర్చోలేదు, రుబ్బలేదు. వచ్చేటప్పటికి ఆ చట్నీ రుబ్బేసుంటది. భర్తకి చెప్తేనేమో భర్త ఎక్కిరించేవాడు. "నీకు మతిమరుపు ఎక్కువైంది. కడుపుతో ఉన్నావు గదా! అలసిపోయి ఉన్నావు గాబట్టి నీకు ఎక్కువైపోయింది మతిమరుపు" అని చెప్పి ఆహ్, అనంగానే తిను అంత పట్టించుకోదు.
అలాగే కడుపు నెలలు నిండినాయి. 9 నెలలొచ్చినాయి. ఆళ్ళ అమ్మకి ఉత్తరం రాసింది. వాళ్ళ అమ్మ ఒక 2 ఊర్ల అవతల ఉందనమాట. ఉత్తరం రాసింది. అప్పట్లో ఏంటి అంటే ఉత్తరం రాసి వాళ్ళకి అంది, వాళ్ళక్కడి నుంచి బయలుదేరొచ్చేటప్పటికి ఓ వారం రోజులు పడుతుంది. అయితే ఈ ఈ ఆవిడకి కడుపు ఆహ్, అంటే 9 నెలలు నిండినాయి. నిండంగానే ఇక అమ్మ ఎప్పుడో వస్తుంది, వస్తుంది అనుకుంది. ఒకరోజు అలానే సాయంత్రం పూట అమ్మొచ్చింది. అమ్మ రాగానే మాట్లాడుకున్నారు. ఏంటి? ఎట్లా ఉన్నావు? ఏంటి? అన్ని విషయాలడిగారు. అమ్మొచ్చిన మరనాడే బిడ్డ పుట్టాడు. బాబు పుట్టాడు. బాబు పుట్టంగానే ఈ అమ్మ ఏం జేసింది, "అమ్మ నువ్వు ఒక 4 రోజులుంది. 4 రోజులుండి, అమ్మ నాకు టైమవుతుంది. నేను వెళ్ళాలి. అక్కడ ఏ పనులో అక్కడివక్కడ వదిలేసొచ్చాను. నీ ఉత్తరం రాంగానే పరిగెట్టుకుంటూ ఒచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇక్కడ మీ పరిస్థితులు చూస్తే మీరు అనుకున్న దానికంటే బాగానే ఉన్నారు. అంటే కావాల్సిన ఆహ్, హ్మ్, ధాన్యం ఉంది ఇంట్లో. పనులు ఉన్నాయి. అంటే పనులు చేసుకునే అంత శక్తి నీకు కనిపిస్తుంది. కొంచెం అంటే బాగానే రికవర్ అయ్యావు. పుట్టిన తర్వాత, పురుడు తర్వాత. అల్లుడు గారు గూడా ఉన్నారు గదా! ఆయన హెల్ప్ చేస్తారులే అని చెప్పి, నేను వెళ్తాను. మళ్ళీ ఒక 2, 3 వారాల తర్వాత నేనొస్తాను అని చెప్పేసి ఆ అమ్మాయి బయలుదేరింది. వాళ్ళమ్మ. బయలుదేరి వెళ్ళంగానే ఇతను ఈ ఈ భర్త ఏం చేశాడు, ఆ భర్త ఆ ఆవిడని పంపించాడనమాట బయటుండి. అంతలో ఏమైంది, ఒక్క అరగంటలో కరెక్ట్‌గా ఒక అరగంటలో మళ్ళీ తలుపు కొట్టారెవరో. తలుపు కొట్టంగానే తీసేటప్పటికి ఆ భర్త నిర్ఘాంతపోతాడు. వాళ్ళ అత్తగారే ఉంటాడనమాట. అత్తగారు ఏంటండి మళ్ళీ వచ్చారు ఏమైనా మర్చిపోయారా అని అడుగుతాడు. అడంగానే అదేంటి నేను ఇప్పుడే గదా వచ్చాను మర్చిపోయారంటారేంటి అంటాడు. ఆవిడంటదనమాట. ఈయనకర్థం గాదు. ఇప్పుడే గదా ఈయనెళ్ళింది. ఈవిడెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి నేనిప్పుడే వచ్చానంటుంది. ఈవిడకేమైనా మతిమరుపుందా? లేకపోతే ఇంకేదైనా ఉందా? అనుకోని పెళ్ళానికి చెప్తాడనమాట. ఇట్లా మీ అమ్మొచ్చిందంట. లోపల చూడంగానే వాళ్ళ అమ్మ వచ్చి బిడ్డని ఆహ్, క పలకరించి "ఏమ్మా ఎలా ఉన్నావు? నీ ఉత్తరం వచ్చింది. నాకు ఒంట్లో బాగోలేదు. అందుకని నేను ఒక 2, 3 రోజులు లేట్‌గా నా ఒళ్ళంతా ఆహ్, మంచిగా అయిన తర్వాత అంటే నా జ్వరం అంతా పోయిన తర్వాత నేను బయలుదేరాను. అందుకని రాలేకపోయానని చెప్పంగానే భార్యాభర్తలిద్దరూ నిర్ఘాంతపోతారు. ఏంటి ఇలా అయింది అని. అప్పుడు భర్తకి భార్య చెప్పినవన్నీ గుర్తొచ్చినాయి. చెప్పేది కదా! నా పనులన్నీ అయిపోతున్నాయి. ఏదో జరిగిపోతుంది. ఇదంతా అనుకోకుండానే ఏదో ఉంది ఈ ఇంట్లో అని చెప్పంగానే అది గుర్తొచ్చింది. సరే నేనెళ్ళి ఒక భూత వైద్యుడిని పిలుచుకొస్తాను అని అనుకున్నాడు ఇతను మనసులో. పెళ్ళానికి చెప్పలే భయపడతదని. ఎందుకంటే మళ్ళీ భూతం, దెయ్యం అంటే భయపడతదని ఆ భర్త పెళ్ళానికి చెప్పలేదు. ఈళ్ళిద్దరు ఏం జేశారు, తల్లి, కూతుర్లిద్దరూ మాట్లాడుకున్నారు. సరే ఏదైతే అయిందిలే అనేసి అబ్బాయిని చూస్తుంది. ఈ అమ్మాయికి మైండ్‌లో తిరుగుతూ ఉంది ఇదే. అసలు మా అమ్మ ఎళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, రాలేదంటది, ఏదో అవుతుంది. అర్థం గావట్లేదు తినకు కూడా. వీళ్ళిద్దరు ఇట్లా బయట గుమ్మం మీద మొక్కలు ఏదో నాటుతూ మాట్లాడుకుంటూ ఉంటే, గబుక్కున ఆ పిల్లవాడు ఏడుపు వినిపించింది. వీళ్ళు లోపలికెళ్ళిపోయేటప్పటికి పిల్లవాడు ఏడుపు లేదు. ఎంతసేపు పడతది బయట నుంచి లోపలికెళ్ళడానికి హార్డ్‌లీ ఒక 30 సెకండ్స్. కొంచెం ఆ 30 సెకండ్లలో లోపలికెళ్ళంగానే పిల్లవాడు మళ్ళీ పడుకొనున్నాడు. ఉయ్యాల ఊగుతుంది. ఇక వీళ్ళిద్దరూ బెదిరిపోయారు. చెక్క ఉయ్యాలు అట్లా ఊగవు. ఎవరైనా ఊపితే గాని ఊగవవి. చెక్క ఉయ్యాలు గదా! ఆ చెక్క ఉయ్యాలు ఊగంగానే వీళ్ళనుకున్నారు ఇంకేదో ఉంది ఇంట్లో. ఎవరో ఏదో ఊపారు. ఆ పిల్లవాడు నిద్రపోయాడు మళ్ళీ. అని ఆ పిల్లవాడిని తీసుకొని ఇంట బయట నిలబడింది. ఇద్దరు నిలబడ్డారు. మేము ఇంట్లోకి ఎళ్ళను గాక వెళ్ళము అని. అంత లోపల ఆ భూత వైద్యుడిని తీసుకురావడానికి ఎళ్ళాడు గదా భర్త. ఆయనొచ్చేటప్పటికి అంతా చూసి అడిగి, "ఏమ్మా ఏంటి ఇట్లా జరిగిందంటే" ఆ భూత వైద్యుడు ఏమంటాడంటే, "మీ ఇంట్లో ఒక దెయ్యం ఉంది. కానీ ఒక మంచి దెయ్యం ఉంది. మీకు ఆ దెయ్యం చాలా సహాయం చేస్తుంది. మీకు అడుగడుగునా వచ్చింది. మీ అమ్మ రూపంలో వచ్చింది గూడా అదే ఫస్ట్‌లో. ఆ దెయ్యం ఉంది. మంచి దెయ్యం అని చెప్పినా గూడా, ఆ మంచిని తీసేసి, ఈ అమ్మాయి దెయ్యం అనే మాటని పట్టుకొని కూర్చుంది. దెయ్యం అని పట్టుకొని కూర్చోంగానే ఇగ ఒకటే ఏడుపు, ఒకటే బాధ. ఈ ఇంట్లో ఉండను. నా పిల్లోడినేసుకొని నేను ఇంట్లో ఉండను. నేను వెళ్ళిపోతాను వేరే ఇంటికి అనంగానే ఆవిడ బాధని తట్టుకోలేక ఈ ఇల్లు గూడా కొంచెం వేరుగా ఉంది గదా! ఊరికి కొంచెం దూరంగా ఉంది. ఆ భర్త ఏం జేస్తాడు ఊరికెళ్ళి, ఆ ఊర్లో ఏదైనా రెంట్‌కి ఇల్లుందేమో అని చూసి, ఒక చిన్న ఇల్లుంటే, ఒక పాకుంటే భార్యని, అత్తగారిని, బిడ్డని తీసుకొనెళ్ళి వాళ్ళకున్న ఏవో కొన్ని సామాన్లన్నీ తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టుకున్నాడు.
పెట్టుకోగానే ఈ అమ్మాయికి కొంచెం ఆహ్, మనసులో ఏదో కలతగా ఉంది. ఏదో ఏదో తెలియని బాధగా ఉంది. ఉండంగానే తర్వాత మళ్ళీ కొంతసేపటి తర్వాత వాళ్ళ అమ్మ ఎళ్ళిపోయింది. ఇంక సరే వచ్చి ఉన్నాం గదా కొన్ని రోజులని వాళ్ళ అమ్మ బయలుదేరింది. ఈళ్ళిద్దరే ఉన్నారు. పిల్లోడిని చూసుకుంటున్నారు. చూసుకోంగానే సడెన్‌గా ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఒక పక్కకు చూసేటప్పటికి ఆ రోలు పత్రి ఏదైతే ఉందో తను వాడేదో బాగా అది కనిపిచ్చింది. తిననుకుంది. అరే! నేనక్కడ వదిలేసాను గదా! బరువెక్కువుందని. అది అవసరం లేదు వేరే అంటే హడావిడిగొచ్చేసారు. మోయగలిసిన సామాలు, పశువులు ఇవి తెచ్చుకున్నారు గానీ, ఆ రోలు, పత్రి అవన్నీ అక్కడ వదిలేసారు ఆ ఇంట్లోనే. అది వాళ్ళ సొంతిల్లే. కానీ వదిలేసారు. వదిలేయంగానే ఆ రోలు, పత్రి వచ్చిందనంగానే ఆహ్, ఆ దెయ్యమో ఏదో ఒకటి నా గురించే ఆలోచిచ్చింది. పాపం నాకిది అవసరమో, నేను పిల్లాడికేదైనా వండి పెట్టుకుంటాననుకుందో, ఏమనుకుందో తీసుకొచ్చి నా కోసం పెట్టింది. అంటే ఏంటి? నా గురించి ఇంత ఆలోచించింది అని చెప్పి భర్త దగ్గరికెళ్ళి బోరున ఏడుస్తది. ఆ దెయ్యం ఏదైతే ఉందో అది మంచి దెయ్యమే. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. నాకు సహాయం చేసేది. నన్నెప్పుడు బాధ పెట్టలేదు, ఏడిపించలేదు, భయపెట్టలేదు. ఎండాకాలం ఆ చెట్ల వల్ల మంచి చలి వచ్చింది. అంటే చల్లగా ఉండింది ఇల్లు. ఎక్కువ వేడిగా లేకుండా. కావాల్సిన పనులన్నీ అయిపోయాయి. కానీ నేను దాన్ని గుర్తించలేదు. ఆ భూత వైద్యుడొచ్చినప్పుడు దెయ్యం అనే మాటనే పట్టుకొనున్నా గానీ, మంచి దెయ్యం అనే మాటని వదిలేశాను. దెయ్యాల్లో గూడా మంచి దెయ్యం, పిచ్చి దెయ్యం అనుకోండి. అని భర్తతో అంటది, "నేను తప్పు జేశాను. దాన్నెంతో బాధ పెట్టాను దాని మనసుని. పద మనం వెళ్ళిపోదాం మన ఇంటికి మళ్ళీ" అని చెప్పేసి ఒక 2 రోజులు అక్కడ ఉండి, అక్కడి నుంచి మళ్ళీ సామాలన్నీ తీసుకొని ఆళ్ళింటికెళ్ళిపోయారు. ఇక్కడ రెంట్ కట్టడం ఎందుకు? మళ్ళీ మనకి డబ్బులు ఖర్చు కదా మళ్ళీ అని ఆళ్ళింటికెళ్ళిపోయారు. ఇంటికెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ దెయ్యం ఎప్పుడూ వాళ్ళకి ఏ సహాయం చేయలేదు. ఏది ఏది చేయలేదు. మామూలుగా ఉన్నారు వాళ్ళు ఆ ఇంట్లో. ముందున్నంత తృప్తి, అభివృద్ధి వాళ్ళకి లేవు. నడుస్తుంది. అంటే ఉన్నవి సామాలుంచుకున్నారు. నడుస్తున్నాయి. ఆ పశువులున్నాయి. పిల్లోడు పెద్దగా అవుతున్నాడు. బానే ఉంది. కానీ ఆ ముందుగా జరిగినంత అభివృద్ధి ఏదైతే ఒక ఏడాదిలో బాగా అభివృద్ధి చెందిందో అది ఇంక పోయింది. అయితే ఇది, ఇది ఏదో చిన్న పిల్లలు చెప్పే దెయ్యం కథలాగా ఉంటది కానీ, ఇందులో చాలా, చాలా నీతి ఉంది. ఏంటి అంటే, మనకి చాలా సార్లు లైఫ్‌లో ఎన్నో మనం అనుకున్న వాటికన్నా కూడా ఎక్కువ మంచి జరుగుతది. అప్పుడు మనం దాన్ని గుర్తించం. ఎప్పుడు గూడా ఆ మంచి జరుగుతున్నప్పుడు, అరే! మంచి జరుగుతుంది నాకు భగవంతుడా కృతజ్ఞతలు. నీ వల్లే నాకింత మంచి జరుగుతుంది. నాకు ఇంత మంచి జీవితాన్నిచ్చావు అని ఒక్కరోజు కూడా మనం కృతజ్ఞతా భావంతో ఉండం. మంచి జరుగుతుందంటే ఎంజాయ్ చేస్తాం అంతే. కానీ చెడు జరిగితే మాత్రం అంటే ఏదైనా మనకి కొంచెం చిన్న సంకోచం వచ్చినా గూడా దాన్ని పట్టుకొని దాన్ని పెద్దగా చేసుకుంటాం. ఈ కథలో మంచి దెయ్యం అనే పదంలో మంచి వదిలేసి దెయ్యాన్ని మాత్రం పట్టుకుంది. అందుకని మళ్ళీ ఆ దెయ్యం ఇంకెప్పుడు కనిపించలేదు. దెయ్యానికి మనసిరిగిపోయిందింక. అది ఎంతో సహాయం చేసేది. మనసిరిగిపోయింది. మంచి జరుగుతున్నప్పుడు మనం చేయవలసిందల్లా ఏంటి అంటే, ఇంకా కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఎందుకంటే, భగవంతుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువిచ్చాడు. అంటే ఏంటి? మనని గుర్తించాడు. మన బాధని, మన ఆర్తితో మనం అడిగిన స్థితిని ఆయన గుర్తించి మనకెంతో సహాయం చేశాడు. అందుకు ఇంకా ఎక్కువ కృతజ్ఞతా భావంతో ఉండాలి. మంచి జరుగుతున్నప్పుడు నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉండాలి. అంతేగాని మంచి జరిగినవన్నీ ఒక ఖాతా, జరగని వాటి గురించి పట్టించుకొని, ఏడ్చుకుంటూ, అందరికీ చెప్పుకుంటూ ఉంటే అది అభివృద్ధి అనేది ఆగిపోతుంది. అక్కడికే ఆగిపోతుంది అభివృద్ధి. మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటే కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడే మనము ముందుకు వెళ్ళగలం మాస్టర్స్. అది ఈరోజు కథ. అందరూ చక్కగా కథ విన్నారు కాబట్టి ఇక మనము ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు
మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా
భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్ట దైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి.
ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒక్కసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము.
ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి, శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.